తెలంగాణలో ప్రస్తుతం ముక్కోణపు రాజకీయం నడుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరింతగా బలపడాలి అని చూస్తుంటే బీఆర్ఎస్ పోయిన పట్టును తిరిగి సంపాదించుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మరొకవైపు బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా పాతాలని ఉవ్విళ్లూరిపోతోంది. ఈ తరుణంలో త్వరలోనే జరగబోతున్న జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలకు సంబంధించి సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. దక్షిణాదిన పట్టు పెంచుకోవాలి అనుకుంటున్న బీజేపీ గేర్ మార్చబోతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త వ్యూహం అమలు చేయబోతున్నారా? అదే కనుక జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్లలో ఎవరికి దెబ్బ పడుతుంది? ఇందుకు ఏంటా వ్యూహం? అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి పార్టీలన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి. క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటే ఇక తమకు తిరుగుండదని పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి. సత్తా చూపించాలని బీజేపీ, విజయాల పరంపరను కంటిన్యూ చేయాలని కాంగ్రెస్, పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ తహతహలాడుతున్నాయి. ఇంకోవైపు పోటీ చేసేందుకు ఆశావహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే గత కొద్ది నెలలుగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటాలనుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయాలు ఎవ్వరికీ అంతుపట్టవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వినూత్నమైన తీర్పుని ఇస్తూ ఉంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేసిన కేసీఆర్ను 2 పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు తెలంగాణ ప్రజలు. అయితే 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ తెలంగాణలో రారాజుగా ఒక వెలుగు వెలిగిన కేసీఆర్ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించారు. ఇక 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం కట్టబెట్టారు తెలంగాణ ఓటర్లు. అయితే 2023లోనే తెలంగాణలో పాగా వేయాలని అనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. కేవలం 8 చోట్ల మాత్రమే అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది బీజేపీ. అయితే కనీసం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని కమలనాథులు కలలుగంటున్నారు. తెలంగాణ వచ్చాక ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్కు అలాగే కాంగ్రెస్కు అవకాశమిచ్చారని, తమకు కూడా అవకాశం ఇవ్వకపోతారా అని బీజేపీ ఆశపడుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ముందుకు అడుగులు వేస్తోంది. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇలా జరగాల్సిన ఎన్నికల కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తమకు పట్టు పెరుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇక గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ మేరకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. మ్యాజిక్ ఫిగర్ సాధించి గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించాలనుకుంటోంది. తెలంగాణలో బీజేపీ బలపడాలన్న ప్రయత్నాలు ఇప్పటివి కావు. రాష్ట్ర విభజన నాటి నుంచే తెలంగాణను తమకు దక్షిణాదిన అడ్డాగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే ఇంకోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు తెలంగాణ ప్రజలు అధికారమిచ్చారు. తమకు కూడా తెలంగాణ ప్రజలు అవకాశమిస్తారని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందా? ఒకసారి కూడా వికసించని కమలాన్ని వికసింపచేసేందుకు రంగం సిద్ధమైందా అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే సమాధానం చెప్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీల హవా కొనసాగుతున్నప్పుడు 3 లేదా 4 స్థానంలో కొనసాగిన బీజేపీ రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఎన్ని ప్రయాసలు పడుతున్నా, ఎందరితో చేతులు కలుపుతున్నా తెలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ ఎదుగుదల మాత్రం నత్తనడకనే సాగుతోంది. అయితే ఏపీ కంటే తెలంగాణలో ఆ పార్టీ కాస్త మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కాంగ్రెస్, టీడీపీల మధ్యనే కొనసాగేది. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎలాగో అధికారం చేపట్టలేదు. కనీసం విభజన జరిగి 2 తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాతైనా అధికారం చేపట్టాలని అనుకున్న బీజేపీకి ఆ ఆశలు కూడా అడియాసలవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది.
అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో మళ్లీ బీజేపీ అదే 3-4 స్థానానికి పరిమితమయ్యింది. సరే, ప్రాంతీయ పార్టీ ఉద్యమ ఊపుతో గెలుపొందిందిలే అని చాలా మంది లైట్ తీసుకున్నా 5 ఏళ్లు తిరగకుండానే ముందస్తు ఎన్నికలకు పోయి కేసీఆర్ అందరికీ షాక్ ఇచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో రెండోసారి కూడా టీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి కలిసి రాలేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుని శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోవడం వేరే విషయం. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుని 4 స్థానాలకు కైవసం చేసుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట. అప్పటి నుంచే ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న పట్టుదల కమలనాథుల్లో ఏర్పడింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు, 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకుని రేసులోకి దూసుకొచ్చింది కాషాయ పార్టీ. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఢీకొట్టడం బీజేపీకి అంత తేలిక కాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్తో సమానంగా సీట్లు దక్కినా అదంతా జాతీయ రాజకీయాలంశం. రాష్ట్రం విషయానికొస్తే బీజేపీకి 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లు రాకపోయినా ఆ పార్టీకి గ్రామాల్లో బలమెక్కువ. క్షేత్రస్థాయిలో బలం ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్లను ఢీకొట్టడానికి కాషాయ పెద్దలు ఏపీ ఫార్ములాను తెరమీదకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోవడం ఖాయమని అంటున్నారు. ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తే భారీ మార్పులు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని కుప్పకూల్చి 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడానికి పవన్ కళ్యాణ్ కుదిర్చిన పొత్తే కారణమని యావత్ భారతదేశం గుర్తించింది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉండే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏపీ ఫలితాలు చూశాక తెలంగాణలో కూడా ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందన్న ఆలోచన బీజేపీ నేతల్లో ఉందట. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆగకుండా లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఈ కూటమి కదిలే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. మంచి ఫలితాలు సాధిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కూటమి మరింత బలపడే అవకాశముందని అంటున్నారు. ఇంకోవైపు పవన్ కు ఏపీలో కంటే తెలంగాణలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న ప్రచారముంది. జనసేనను తెలంగాణలో కూడా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నారు సేనాని. ఏపీలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీని తెలంగాణలో కూడా విస్తరించుకునే యోచనలో ఉన్నారు. పొత్తులతోనే బీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా పెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు పొత్తులతోనే ఏపీలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. అదే ఫార్ములాతో తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పొత్తుతో వెళ్తే అక్కడ కూడా ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకునే ఛాన్స్ జనసేనకు ఉంది. ఇక టీడీపీ విషయానికొస్తే తెలంగాణలో ఒకప్పుడు టీడీపీకి ఘన చరిత్ర ఉంది. మళ్లీ పూర్వ వైభవం కోసం బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి ఒంటరిగా పోటీ చేసి సీట్లు గెలిచే అవకాశం లేదంటున్నారు. దీంతో ఈ 3 పార్టీలు గనక ఏపీ మాదిరిగానే తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటే ఊహించని ఫలితాలు దక్కించుకోవడం ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. మరి లోకల్ బాడీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలేమైనా ఉంటాయా? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏ మేరకు సాధ్యం? ఈ విషయాలన్నింటినీ కాలమే తేల్చాలి. That's all for